సో మన వరంగల్ చేసిన వాళ్ళందరూ కరెక్ట్గా చేశారు. అంటే 1 మంత్ ఆల్మోస్ట్ టీబీ పడంత గడ్డ పెరుగుతుందని, అది క్రిటికల్ ఏరియాలో ఉండడం వల్ల బయాప్సీ కోసం మనకు పంపించారు. సో ఈ బయాప్సీ మనం ఏం చేశామంటే రోబో నావిగేషన్ అసిస్టెడ్ సర్జరీ చేయడం వల్ల కంటి మొత్తం తీసేసి, అదృష్టం ఏంటంటే అది టీబీ గడ్డనే. సో టీబీ మందులు వాడి కూడా మనకి ఎందుకు తగ్గలేదు అని అంటే వేరే సంబంధించిన అంటే టీబీ రెసిస్టెంట్ మెడిసిన్స్ ఉండే. సో ఇమీడియట్గా అది పెట్టి టాబ్లెట్స్ ఉన్న సింపుల్ టాబ్లెట్స్ని మార్చి ఇవాళ డిశ్చార్జ్ చేయగలుగుతున్నాం. సో నిన్న అడ్మిట్ అయిన పేషెంట్ ఇవాళ డిశ్చార్జ్ చేస్తున్నాం. అంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ రోబోటిక్ అసిస్టెంట్ న్యూరో సర్జరీ, కీహోల్ సర్జరీస్ వల్ల మన పేషెంట్కి ఫైనాన్స్ తక్కువ అవుతుంది, అర్లీ డిశ్చార్జ్ చేసుకోవచ్చు, అర్లీ మొబిలైజేషన్ చేసుకోవచ్చు, ఇన్ఫెక్షన్ రేట్ కూడా తక్కువ ఉంటుందండి. సో ఇవన్నీ ఏంటంటే ఇవి ఉండడం వల్ల పేషెంట్కి కేర్ మంచిగా ఉంటుంది, డెఫిసిట్స్ రాకుండా, ఫైనాన్స్గా ఇన్ఫెక్షన్ లేకుండా సాధ్యమైనంత వరకు సేఫ్గా పంపిస్తామండి. సో ఇదేనండి లేటెస్ట్ అప్డేట్స్. సో ఇంకొకటి ఏంటంటే న్యూరో మానిటరింగ్ సిస్టమ్ అని అంటారు. ఇంకొకటి లేటెస్ట్ ఏంటంటే న్యూరో మానిటరింగ్ అంటే పేషెంట్ మత్తు ఉండి వెంటిలేటర్ మీద ఉండగా మనం కంటి తీస్తున్నప్పుడు పేషెంట్ కాలు చేతులు వీక్నెస్ వస్తుందేమో మనకి ఇమీడియట్గా తెలిసిపోతుంది. అదంతా న్యూరో అనస్థీషియా వాళ్ళు చేస్తారనమాట. సో వేవ్స్ అన్ని చూసుకుంటే ఒకవేళ మనం క్రిటికల్ ఏరియా దగ్గర ట్యూమర్ తీస్తున్నప్పుడు కాలు చేతులు వీక్నెస్ వస్తుంటే వేవ్స్ డిప్ అవుతుంటాయి. నావిగేషన్ సిస్టమ్ అంటాం. సో నావిగేషన్ సిస్టమ్స్ అంటే రోబో కాక ఇంకొక నావిగేషన్ సిస్టమ్ అని ఉంది. సో మన గూగుల్ నావిగేషన్ అన్నట్లు మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అనేది నావిగేషన్ మిషన్ వల్ల ఒక చిన్న మైక్రో క్రేనోటమీస్ అంటే మొత్తం బ్రెయిన్ ఓపెన్ చేయకుండా చిన్నగా ఓపెన్ చేసుకొని, కీ హోల్ సర్జరీస్ అంటే చిన్న, మినీ క్రేనియోటమీస్ అంటే చిన్న క్రేనియోటమీ అంటే చిన్నగా ఓపెన్ చేసుకొని అక్కడికి వెళ్ళి సాధ్యమైనంత వరకు ట్యూమర్ తీయగలుగుతున్నాం. అంటే సేమ్ నిన్న వరంగల్ నుంచే మనకు ఒక పేషెంట్ వచ్చారు. సో ఆ పేషెంట్ కూడా నిన్ననే సర్జరీ చేశారు. సో నావిగేషన్ అసిస్టెడ్ బయాప్సీ అని చెప్పి పెట్టి నిన్న చేశాం. పేషెంట్ పేరు ఫీమేల్ పేషెంట్. సో పేషెంట్ పేరు చెప్తే బాగుండదు. సో ఏజ్ అరౌండ్ 50 years. ఆల్మోస్ట్ ఇక్కడ టీబీ అనుకొని గడ్డతో 1 month ట్రీట్మెంట్ పాత పద్ధతులు ఏంటంటే పేషెంట్ మత్తులో ఉంటారు, ట్యూమర్ అంతా తీసేస్తాం, తర్వాత పోస్ట్ ఆఫ్ చూస్తే పేషెంట్ కాలు చేతులు పడిపోయి ఉంటాయి. అంటే అది పర్మనెంట్ డెఫిసిట్స్ అనమాట. ఇవి ఉండడం వల్ల టెంపరీ వీక్నెస్ వచ్చినా మనం పర్మనెంట్ ఇంజురీ చేయకపోవడం వల్ల వితిన్ 10-15 days మళ్ళీ కాలు చేతులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇదేనండి లేటెస్ట్ అప్డేట్స్. రోబోటిక్ సర్జరీస్, ఇంట్రాపరేటివ్ ఎంఆర్ఐ, నావిగేషన్ అసిస్టెడ్ సర్జరీస్, న్యూరో మానిటరింగ్ సిస్టమ్స్. సో ఇవన్నీ ఉండడం వల్ల, అది కూడా మా యశోదలో ఈ టెక్నాలజీ ఉండడం వల్ల సాధ్యమైనంత వరకు సేఫ్గా పేషెంట్ అన్ని ట్రీట్ చేసి పంపించగలుగుతాం. థ్యాంక్ యూ. ఈ రోబోతో పాటు ఇంట్రాపరేటివ్ ఎంఆర్ఐ అని అంటాం. అంటే ఇంట్రాపరేటివ్ ఎంఆర్ఐ అంటే మనగా ఆపరేషన్ థియేటర్లోనే ఎంఆర్ఐ సిస్టమ్ అనేది ఉంటుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రోబో మనకి ఏం చేస్తుంది, చిన్న హోల్స్ కారిడర్స్లో నుంచి వెళ్ళి సర్జరీ చేస్తాం. దీనికి ఏంటంటే కీ హోల్ సర్జరీస్ అంట. ఈ మధ్యలో ప్రతి ఒక్క పేషెంట్ అడిగేది ఏంటంటే సార్ కీ హోల్ సర్జరీస్ ఏమైనా చేస్తారా అని. సో ఈ కీ హోల్ సర్జరీస్ వల్ల మనం కంటి తీసేసి ఇంకా కంటి ఒకవేళ మనకు రోబో చూపిస్తుంది ఎంత దూరంలో మనం ఎంత క్రిటికల్ ఏరియా దూరంలో ఉన్నామని చెప్పి చూస్తుంది. సో చూపించిన తర్వాత మనకి ఆపరేషన్ థియేటర్లోనే ఎంఆర్ఐ ఉండడం వల్ల ఇమీడియట్గా ఎంఆర్ఐ చేసేసుకొని మనం ఇంకా ఎంత దూరంలో ఉన్నాం, ఇంకా ఎంత ట్యూమర్ తీయగలుగుతాం అనే ఒక అవగాహన వచ్చి మళ్ళీ అదే సిట్టింగ్ లోపల సాధ్యమైనంత వరకు ట్యూమర్ 99%, 100% ట్యూమర్ తీయగలుగుతాం. నెక్స్ట్